అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పంటల్లో జీవన ఎరువుల వాడకం ప్రయోజనాలు, వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితుల్లో పంటల సాగు, సస్యరక్షణకు సంబంధించిన సూచనలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రైతులకు ఇలా అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచనలు ఉన్నందువల్ల రైతులు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండాలి. చెట్ల కింద నిలబడకూడదు. అలానే పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచకూడదు. తేలికపాటి నేలల్లో 50 నుంచి 60 మిల్లీమీటర్లు, బరువు నేలల్లో 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తరువాత, లేదా నేల 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతు తడిచిన తరువాతనే రైతులు వర్షాధార పంటలైన పత్తి, సోయా చిక్కుడు, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర మొదలైన పంటలు విత్తుకోవాలి. విత్తుకునే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. వరి సాగు విషయానికొస్తే వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే ఉత్తర తెలంగాణ మరియు మధ్య తెలంగాణ మండలాల్లోని జిల్లాల్లో వరిని పొడిగా విత్తి తడి పద్ధతిలో సాగు చేసేందుకు ప్రస్తుత సమయం అనుకూలం. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు మధ్యకాలిక అంటే 130 నుంచి 135 రోజులు లేదా స్వల్పకాలిక అంటే 120 నుంచి 125 రోజుల వరి రకాల నారుమళ్లు పోసుకోవడానికి ఇది అనువైన సమయం. దీర్ఘకాలిక వరి రకాల నారు సిద్ధంగా ఉంటే 25 రోజుల వయసు నారును నాటుపెట్టుకోవాలి. నాటుపెట్టిన తర్వాత ప్రతి 2 మీటర్లకు కాలిబాటను తీయటం వల్ల గాలి, వెలుతురు బాగా ప్రసరించడంతో పాటు సుడిదోమ ఉధృతిని నివారించవచ్చు. అలానే రైతులు ఎరువులు, పురుగు మందులు పంటకు అందించడానికి సులువుగా ఉంటుంది. వరి నాట్లు వేసుకునే వారం రోజుల ముందు ఎకరాకు సరిపోయే నారుమడికి 800 గ్రాముల కార్బోఫ్యురాన్ 3G గుళికలు ఇసుకలో కలిపి చల్లినట్లయితే ప్రధాన పొలంలో పంటను 15 నుంచి 20 రోజుల వరకు కొన్ని రకాల పురుగుల బారి నుంచి కాపాడుకోవచ్చు. జులై మాసం తెలంగాణ సోనా అంటే RNR 15048 వరి రకంతో నారు పోయడానికి అనుకూలం. ముందస్తు నివారణ చర్యగా ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యురాన్ 3G గుళికలను నాటిన 10 నుంచి 15 రోజుల మధ్య వేసుకోవడం ద్వారా కాండం తొలిచే పురుగు, ఉల్లికోడును నివారించుకోవచ్చు. వరి సాగు చేసే రైతులు వరి గట్లు శుభ్రంగా ఉంచుకోవాలి. లేనట్లయితే గట్ల మీద ఉండే కలుపు మొక్కలపైన కాండం తొలిచే పురుగు మరియు అగ్గితెగులు నివసించి వరి పంటను ఆశిస్తాయి. వరి మొక్కలను పోలిన ఊదా, ఒడిపిలి, గడ్డిజాతి కలుపు మొక్కల నివారణకు 7.5 మిల్లీలీటర్ల సైహెలోపాప్ పి బ్యూటైల్ మందును 5 లీటర్ల నీటిలో కలిపి 15 రోజుల వయసు గల వరి నారుమడిలో పిచికారీ చేయాలి.
ప్రత్తి పంటను జూలై 20వ తేదీ వరకు దిగుబడిలో ఎలాంటి తరుగుదల లేకుండా సాగు చేసుకోవచ్చు. వర్షాధార పత్తి పంటను బోదెలు మరియు కాలువల పద్ధతిలో విత్తుకున్నట్లయితే తేమ సంరక్షించుకోవడంతో పాటు ఎక్కువ వర్షాలు పడినప్పుడు కాలువల ద్వారా నీటిని తీసివేయడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రత్తిలో అక్కడక్కడ రసం పీల్చే పురుగుల ఉధృతిని గమనించడమైంది. ముందు జాగ్రత్తగా కాండానికి మందు పూసే పద్ధతిలో మోనోక్రోటోఫాస్ మరియు నీరు 1:4 నిష్పత్తిలో కలిపి 30 మరియు 45 రోజుల పంట దశలో కాండం మీద పూతగా పూయాలి. ప్రతి పంట విత్తిన 2 వారాల తరువాత ముందస్తు నివారణ చర్యలో భాగంగా రసం పీల్చే పురుగులను నియంత్రించడానికి ఎకరానికి 5 పసుపు మరియు నీలం రంగు జిగురు అట్టలను అమర్చాలి. మొదటి దఫా పైపాటు నత్రజని మరియు పొటాష్నిచ్చే ఎరువులను నాటిన 20 రోజులకు భూమిలో తేమ ఉన్నప్పుడు అందించాలి. మొక్కజొన్న పంటను జూలై 15వ తేదీ వరకు మధ్యకాలిక అంటే 90 నుంచి 100 రోజులు, దీర్ఘకాలిక అంటే 100 నుంచి 120 రోజుల రకాలను దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా విత్తుకోవడానికి అనుకూల సమయం. మొక్కజొన్న శాఖీయ దశలో ఎక్కువ నీటిని, ప్రత్యుత్పత్తి దశలో నీటి ఎద్దడిని తట్టుకోలేదు కాబట్టి పంటను బోదెలు కాలువల పద్ధతిలో సాగు చేసుకోవాలి. ముందస్తు నివారణ చర్యలో భాగంగా పంటను విత్తిన 15 రోజులకు కత్తెరపురుగు నివారణకు 1500 ppm వేప నూనె మందును 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లింగాకర్షక బుట్టలను అమర్చడం ద్వారా కత్తెరపురుగు ఉధృతిని గమనించవచ్చు. జొన్నలో మొవ్వు తొలుచు ఈగ గమనించడమైంది. నివారణకు 2 మిల్లీలీటర్ల కార్బోసల్ఫాన్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆముదం పంటను జూలై 2వ పక్షం వరకు విత్తుకోవచ్చు. కంది పంటను జూలై 15వ తేదీ వరకు దిగుబడిలో ఎలాంటి తరుగుదల లేకుండా సాగు చేయవచ్చు. కందిని ఏకపంటగా లేదా ప్రత్తి, మొక్కజొన్న, జొన్న, సోయా చిక్కుడు, పెసలు, మినువులతో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. కంది పంటను విత్తే ముందు కిలో విత్తనానికి 2.5 గ్రాముల క్యాప్టాన్ లేదా 3 గ్రాముల థైరమ్ లేదా 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి మందుతో కలిపి విత్తుకున్నట్లయితే విత్తనం లేదా భూమి ద్వారా సంక్రమించే శిలీంధ్రాల నుండి పంటను కాపాడుకోవచ్చు. పెసర, మినువు పంటలను జూలై 15వ తేదీ వరకు విత్తుకోవచ్చు. పెసర, మినువులను ఏకపంటగా లేదా ప్రత్తి మరియు కందితో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. వరి సాగు చేసే పొలాల్లో ఆలస్యంగా నీరు విడుదలయ్యే ప్రాంతాల్లో పెసరను పైరుగా లేదా పచ్చిరొట్టగా విత్తుకోవాలి. పెసర మరియు మినువు పంట విత్తిన 2 వారాల తరువాత ముందస్తు నివారణ చర్యలో భాగంగా రసం పీల్చే పురుగులను నియంత్రించడానికి ఎకరానికి 5 పసుపు మరియు 5 నీలం రంగు జిగురట్టలను అమర్చాలి. సోయా చిక్కుడు పంటను జూలై మొదటి వారం తర్వాత విత్తుకోకూడదు. సోయా చిక్కుడు పంట విత్తిన 2 వారాల తరువాత కాండం తొలిచే ఈగ మరియు తెల్లదోమను నియంత్రించడానికి ఎకరానికి 5 పసుపు మరియు 5 తెలుపు జిగురట్టలను అమర్చాలి. ముందస్తు నివారణ చర్యలో భాగంగా సోయా చిక్కుడులో స్టెమ్ గడ్లర్ను నివారించడానికి 1500 ppm వేప నూనె మందును 5 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వేరుశనగ పంటను జూలై 15 వరకు విత్తుకోవడానికి అనుకూల సమయం. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వేరుశనగలో మొదలుకుళ్ళు తెగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు మొక్కల మొదళ్ల దగ్గర 2 గ్రాముల కార్బండిజం మ్యాంకోజెబ్ మిశ్రమ మందును లీటర్ నీటికి కలిపి నేలను తడపాలి. కూరగాయల పంటల్లో రసం పీల్చే పురుగులను గమనించినట్లయితే నివారణకు 1500 ppm వేప నూనె మందును 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కూరగాయ పంటల్లో ఆకుమచ్చ తెగులు సోకడానికి అనుకూలం. తెగులు నివారణకు 1 గ్రాము కార్బండిజం లేదా 1 మిల్లీలీటరు ప్రొపికోనజోల్ మందును లీటర్ నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. తీగజాతి కూరగాయ పంటలు విత్తుకునేందుకు ప్రస్తుత సమయం అనుకూలం. మిరప, టమాటా, వంగ మరియు బంతి పంటలను ఎత్తుమాళ్ల మీద నారుపోయడం ద్వారా నారుకుళ్ళు తెగులును నివారించవచ్చు. నిమ్మ, బత్తాయి తోటలు కొత్తగా పెట్టే రైతులు 60 సెంటీమీటర్ల పొడవు, 60 సెంటీమీటర్ల వెడల్పు, 60 సెంటీమీటర్ల లోతు గల గుంతలు తీసి దానిలో
5 కిలోల పశువుల ఎరువు, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 100 గ్రాముల క్లోరిపైరిఫాస్ పొడి మందును పైమట్టికి కలిపి గుంతలను నింపుకోవాలి. నాణ్యమైన మొక్కలు నాటుకోవాలి. బత్తాయి, నిమ్మ తోటల్లో సిట్రస్ క్యాంకర్ లేదా గజ్జి తెగులును నియంత్రించడానికి 1 గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ మరియు 30 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును 10 లీటర్ల నీటికి కలిపి 20 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి. మామిడి తోటల్లో రైతులు పంట కోత అనంతరం 2-4 వారాల తరువాత ఎండు కొమ్మలను, తెగులు సోకిన కొమ్మలను, అడ్డంగా పెరిగిన కొమ్మలను కత్తిరించినట్లయితే గాలి వెలుతురు మొక్కకు బాగా లభిస్తుంది. పోయిన సంవత్సరం వచ్చిన పూత కాడలను వెనుకకు కత్తిరించుకుని 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తోటలో రాలిపోయిన, కుళ్ళిపోయిన, తెగుళ్లు ఆశించిన కాయలతో పాటు ఎండు ఆకులను, ఎండు కొమ్మలను సేకరించి తోటలకు దూరంగా కాల్చివేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కోళ్లలో కొక్కెర తెగులు సోకడానికి అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. గొర్రెల్లో చిటుకు మరియు పీపీఆర్, ఆవులు, గేదెలలో గొంతువాపు వ్యాధి సోకడానికి అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. గొర్రెల్లో నట్టల నివారణకు డీవార్మింగ్ చేయించాలి. అధిక దిగుబడుల కోసం విచ్చలవిడిగా రసాయన ఎరువులను కుమ్మరించడం వల్ల దిగుబడి సంగతేమో కానీ భూభౌతిక స్థితి దెబ్బతిని నేల సారం క్షీణిస్తోంది. భూమిలో రసాయన ఎరువులు, ముఖ్యంగా భాస్వరం నిల్వలు పెరిగిపోయి మొక్కల్లో సూక్ష్మ పోషక లోపాలు బయటపడుతున్నాయి. అదే సేంద్రియ జీవన ఎరువుల వాడకం పెంచడం వల్ల రైతుకు ఖర్చు తగ్గడమే కాకుండా భూసారం పెరిగి మేలైన దిగుబడులను పొందవచ్చు. జీవన ఎరువులను పంటలకు అందించినప్పుడు పోషకాలు అందటమే కాక నేలల్లో జీవరాశి సైతం పెంపొందుతుంది. అంతేకాదు మొక్క పెరుగుదలకు అవసరమైన అన్ని రకాల హార్మోన్లు, ఎంజైములు మొక్కలకు లభ్యమవుతాయి. నేలల్లో మిగిలిపోయిన చలన స్థితిలో లేని పోషకాలు జీవన ఎరువుల వల్ల మొక్కలకు అందుబాటులోకి వస్తాయి. రైజోబియం, అజోస్పైరిల్లం, అజిటోబాక్టర్, పాస్పోబాక్టర్, పొటాష్ కరిగించే వంటి జీవన ఎరువులను పంటల సాగులో వాడుకోవచ్చు. మరి ఈ జీవన ఎరువులను ఎలా వాడుకోవాలి, వీటి వాడకం వల్ల పంటలకు కలిగే ప్రయోజనాలేమిటి అనే వివరాలను మనకు అందిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పొడపాటి వినయలక్ష్మి. సమతల పోషక యాజమాన్యంలో జీవన ఎరువులు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ జీవన ఎరువుల్లో ముఖ్యమైనవి చూసుకున్నట్లయితే రైజోబియం, ఇది పప్పుజాతి పంటలైనటువంటి పెసర, మినుము, కంది, వేరుశెనగ వంటి పంటలకు నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువు. మొక్కల వేర్ల మీద బుడిపెలుగా ఏర్పడుతుంది. ఈ బుడిపెలలో ఉండేటటువంటి రైజోబియం గాలిలోని నత్రజనిని మొక్కలకు అందుబాటులోకి తీసుకువస్తుంది. ఒక్కొక్క పంటకు ఒక్కొక్క రైజోబియం స్ట్రెయిన్ అనేది అందుబాటులో ఉంటుంది. కావున రైతులు ఏ పంట వేయదలుచుకున్నారో దానికి సూచించబడిన రైజోబియం స్ట్రెయిన్ను మాత్రమే వాడవలసి ఉంటుంది. 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల బెల్లం లేదా గంజి పౌడర్ను తీసుకొని 10 నిమిషాలు మరిగించి చల్లార్చి ఆ తర్వాత దాన్ని 10 కిలోల విత్తనంపై వేసి 200 గ్రాముల రైజోబియం కల్చర్ను విత్తనంపై చల్లి బాగా కలియబెట్టాలి. ఇలా చేసిన తరువాత 10 నిమిషాలు నీడలో ఉంచి తరువాత నాటుకోవచ్చు విత్తనాన్ని. రెండవది అజిటోబాక్టర్. ఈ జీవన ఎరువును పప్పుజాతి పంటలు మినహా అన్ని రకాల పంటలకు నత్రజనిని అందించు జీవన ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ జీవన ఎరువు సేంద్రియ కర్బనం ఎక్కువగా లభ్యమయ్యే నేలల్లో మాత్రమే సమర్థవంతంగా పనిచేస్తుంది. 2 కేజీల అజిటోబాక్టర్ను 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి విత్తనం విత్తే ముందు సాళ్లలో పడేటట్లుగా 1 ఎకరంపై వెదజల్లుకోవాలి. ఈ జీవన ఎరువును వేసిన తరువాత నేలలో తగినంత తేమ ఉన్నట్లుగా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ జీవన ఎరువు సమర్థవంతంగా పనిచేస్తుంది. మూడవది అజోస్పైరిల్లం. ఈ జీవన ఎరువు మొక్క వేర్ల చుట్టూ పెరుగుతూ వీలున్నప్పుడు వేర్లలోకి కూడా చొరబడి జీవిస్తుంది. కాబట్టి ఈ జీవన ఎరువు అందించే నత్రజని ఎక్కువ శాతం
మొక్కకు అందుబాటులో ఉంటుంది. ఈ జీవన ఎరువును పప్పుజాతి పంటలు మినహా మిగిలిన పంటలకు కూడా మనం వినియోగించుకోవచ్చు. నత్రజనిని అందించడం కోసం 2 కిలోల అజోస్పైరిల్లం కల్చర్ను 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి విత్తనం విత్తే ముందు సాళ్లలో పడేటట్లుగా 1 ఎకరం పొలంలో వెదజల్లుకోవాలి. 4వది పాస్ఫోబ్యాక్టీరియా. భూమిలో లభ్యం కాకుండా ఉండేటటువంటి స్థితిలో ఉన్నటువంటి భాస్వరంను మొక్కలకు లభ్యమయ్యే స్థితిలోకి తీసుకుని వస్తుంది. ఈ జీవన ఎరువును అన్ని రకాల పంటలకు వినియోగించవచ్చు. 2 కిలోల పాస్ఫోబ్యాక్టీరియా కల్చర్ను 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి విత్తే ముందు 1 ఎకరం పొలంలో సమానంగా వెదజల్లుకోవాలి. 5వది పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా. ఈ జీవన ఎరువు మొక్కలకు భూమిలో లభ్యం కానటువంటి స్థితిలో ఉన్నటువంటి పొటాషియంను లభ్యమయ్యే స్థితిలోకి తీసుకువస్తుంది. 2 కిలోల పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా కల్చర్ను 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి విత్తనం విత్తే ముందు సాళ్లలో పడేటట్లుగా 1 ఎకరం పొలంలో వెదజల్లుకోవాలి. పొడి రూపంలో ఉండేటటువంటి జీవన ఎరువులే కాకుండా ద్రవ రూపంలో ఉండేటటువంటి జీవన ఎరువులు కూడా ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ ద్రవరూప జీవన ఎరువుల్లో సూక్ష్మజీవుల సముదాయం అనేది అధిక సంఖ్యలో ఉంటుంది. అంతేకాకుండా పొడి రకపు జీవన ఎరువులతో పోల్చినట్లయితే 12 నెలలు వరకు కూడా వీటిని మనం నిల్వ చేసుకోవచ్చు. ఈ ద్రవరూప జీవన ఎరువులను మనం 3 రకాలుగా వినియోగించవచ్చు. మొదటిది విత్తనానికి పట్టించే పద్ధతి. విత్తనానికి పట్టించడం కోసం అన్ని రకాల జీవన ఎరువులను 5 నుంచి 6 మిల్లీలీటర్ల చొప్పున ఒక్కొక్క రకం తీసుకొని 1 కిలో విత్తనానికి 10% గంజి పౌడరు లేదా బెల్లం ద్రావణంతో మిక్స్ చేసి 10 నిమిషాలు నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. అదే రెండవ పద్ధతి భూమిలో వేసే పద్ధతి. దీనికోసం 300 నుండి 500 మిల్లీలీటర్ల ఒక్కొక్క ద్రవరూప జీవన ఎరువును తీసుకొని 10 లీటర్ల మామూలు నీళ్లలో కలిపి 100 నుంచి 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి విత్తుకునే ముందు లేదా నాటుకునే ముందు పొలంలో 1 ఎకరం పొలంలో సమానంగా వేసుకోవాలి. 3వది నారుమడి వేసి నాటుకునే పద్ధతి. ఈ పద్ధతిలో నారు పీకే ముందు నారుమడి దగ్గర 70 నుంచి 80 లీటర్ల వరకు నీళ్లు పట్టేలాగా ఒక చిన్న మడిని ఏర్పాటు చేసుకొని అందులో 300 నుంచి 500 మిల్లీలీటర్ల అజోస్పైరిల్లం ద్రవరూప జీవన ఎరువును వేసి నారును 10 నిమిషాలు ఆ ద్రావణంలో ముంచి తరువాత నాటుకోవాలి. వరి పొలంలో కూడా మనం ఈ జీవన ఎరువులను విరివిగా ఉపయోగించవచ్చు. వరిలో ఎక్కువగా ఉపయోగించేటటువంటి జీవన ఎరువులు అజోస్పైరిల్లం, ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా. ఈ 3 కూడా ద్రవ రూపంలో అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి ఈ 3 రకాల జీవన ఎరువులను ఒక్కొక్క రకం 300 నుంచి 500 మిల్లీలీటర్ల వరకు తీసుకొని 200 కేజీల పశువుల ఎరువుతో కలిపి వరి నాట్లు వేసిన తరువాత 3 నుంచి 5 రోజుల లోపు గనక మనం వరి పొలంలో గనక చల్లుకున్నట్లయితే మొక్కలకు నత్రజని, భాస్వరం మరియు పొటాషియం వినియోగాన్ని పెంచి అంతేకాకుండా రసాయన ఎరువుల వినియోగాన్ని 25% వరకు కూడా మనం తగ్గించవచ్చు. ఈ జీవన ఎరువుల కొరకు సమీపంలో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధనా స్థానాలు లేదా కృషి విజ్ఞాన కేంద్రాలను కూడా సంప్రదించవచ్చు. ఈ అన్ని కృషి విజ్ఞాన కేంద్రాలలో ఈ జీవన ఎరువులు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఖరీఫ్ సాగుకు సన్నద్దమవుతున్న రైతులకు ఏపీ సీడ్స్ విత్తన పంపిణీ చేసింది. అయితే ఈసారి రైతులకు వేరుశెనగ, కంది పంటల్లో అధిక దిగుబడులనిచ్చే నూతన రకాలను అందుబాటులోకి ఉంచామని వివరించారు. ప్రస్తుతం వర్ష విరామం ఏర్పడటంతో అనేక మంది రైతులు వేరుశెనగకు బదులుగా కంది వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి తగ్గట్లుగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కొత్త రకాలను రైతులకు పరిచయం చేస్తూ పంపిణీ ప్రారంభించింది. వీటితో పాటు జొన్న, రాగి విత్తనాలు సైతం అందుబాటులో ఉంచామని చెబుతున్న ఏపీ సీడ్స్ ఉమ్మడి అనంతపురం జిల్లాల మేనేజర్ సుబ్బయ్యతో ఈటీవీ ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లాలో ఈసారి ఖరీఫ్కు ఆధునిక వంగడాలను పరిచయం చేశారు. ముఖ్యంగా వేరుశెనగ, కందిలో కొత్త రకాలను రైతులకు పంపిణీ చేయడానికి జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ సీడ్స్ జిల్లా మేనేజరు సుబ్బయ్య మనతో ఉన్నారు.
జిల్లా మేనేజర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈసారి కొత్త రకం వంగడాలు ఏమేమి పరిచయం చేశారు రైతులకు? ఇప్పటివరకు ఎంత పర్సంటేజీ మేర విత్తన పంపిణీ జరిగింది? ఈ సంవత్సరం వచ్చేసి మనం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇంతవరకు వచ్చేసి పాత రకాలైనటువంటి K6, TCGS 1694 మొత్తం 180,000 క్వింటాల వరకు ఇప్పుడు సప్లై చేశామండి. కలెక్టర్ గారు మొన్న ఒక మీటింగ్ పెట్టేసి కొత్త వంగడాలను ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పారు. దానికి అనుగుణంగా మేము ఈసారి బ్రీడర్ సీడ్ను TCGS 1694 తిరుపతి రకం K6 కంటే బాగుంటుంది. గత 20 సంవత్సరాల నుంచి K6 వేరుశనగ సాగు చేయడం వల్ల దిగుబడులు బాగా తగ్గిపోయి రైతులు రాను ప్రతి సంవత్సరం కూడా ఏరియా తగ్గిపోతుంది. దాని గురించి కలెక్టర్ గారు ఆదేశాల మేరకు కొత్త రకాలను ఇంట్రొడ్యూస్ చేయమని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని ప్రకారం మేము బ్రీడర్ సీడ్ ఒక 400 క్వింటాలు ఈసారి తెప్పించాము. దీన్ని ఇప్పుడు ఈ సంవత్సరంలో సీడ్ ప్రొడక్షన్ కింద ఇస్తున్నాము. అలాగే వచ్చేసి మనకు పాత రకమైన రెడ్ గ్రామ్ వచ్చేసి LRG 52 వచ్చేసి కొద్దిగా అది పంటకాలం ఎక్కువ అని చెప్పేసి రైతులు అడుగుతున్నారు. దానికి తక్కువ పంటకాలం ఉండేది LRG 105 అని చెప్పేసి దానికంటే ఒక 1 month తక్కువ ఉంటుంది. అలాగే విల్టును కూడా తట్టుకుంటుంది కాబట్టి ఆ రకాన్ని కూడా ఈ సంవత్సరం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. కొర్రలు వచ్చేసి 3156 అని చెప్పేసి అది కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నామండి. రాగులు వచ్చేసి వేగావతి, చిత్రావతి అనే 2 రకాలు ఉన్నాయి, వాటిని కూడా ఇస్తున్నాము. వర్షాధారణను బట్టి మనము బ్లాక్ గ్రామ్ వచ్చేసి VBN 8 తెప్పిస్తున్నాము, గ్రీన్ గ్రామ్ 2-14 కూడా తెప్పిస్తున్నాము. ముఖ్యంగా కందిలో మార్కెట్లో ఆధునిక రకాలు ఏవైతే ప్రైవేట్ సంస్థలు ఇస్తున్నాయో ఆ రకాల్లో ఏమన్నా మనం ఇస్తున్నామా ఈసారి? ప్రైవేటు కంపెనీలతో మనం ఒప్పందం కుదుర్చుకొని ఏవైతే మనకు రైతులు అడుగుతారో వాటిని మేము మనం పై అధికారులకు విన్నవిస్తాము. లాస్ట్ ఇయర్ వచ్చేసి మేము కొన్ని కంపెనీలతో MOU అయ్యాము. అయ్యేసి మన RBKల ద్వారా సేల్స్ చేశాము. మనము రైతులు ఏమడుగుతున్నారంటే పంటకాలం ఎక్కువ ఉండేది కాకుండా తక్కువ పంటకాలం ఉండేది అడుగుతున్నారు. LRG 105 అనే రకం తక్కువ పంటకాలం ఉంది. ఆ రకం వచ్చేసి మన AP సీడ్స్ ద్వారా మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నామండి ఈ సంవత్సరం. వరి విత్తనాలు చూసుకున్నామంటే మనకు HLC కెనాలు, తర్వాత హంద్రీ నివా వీటి కింద సాగు అవుతూ ఉంది. చెరువుల కింద వరి పెద్ద ఎత్తున సాగు అవుతూ ఉంది. దీనికి సంబంధించి ఈసారి ఏమన్నా ఆధునిక వంగడాలు వరి విత్తనాలు ఏమన్నా ఇస్తున్నారు? అనంతపురం జిల్లాలో ప్యాడీ ఇంతవరకు ఇవ్వలేదండి. మనం ప్యాడీ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. BPT 5204 వచ్చేసి ప్రిడామినెంట్ వెరైటీ అండి. ఆ వెరైటీతో పాటు RNR 15048 ప్లస్ NDLR 7 అనే ఇవి కూడా మనకు ప్రాచుర్యంలో ఈ మధ్య కాలంలో వచ్చినవి. ఈ 2 రకాలు కూడా ఈ సంవత్సరం నుంచి ఇస్తున్నాం. కొంచెం వర్షాలు ఆలస్యం అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. రైతులు అంటే వేరుశెనగ, కందికి ప్రత్యామ్నాయంగా వేసుకోవడానికి ఏమన్నా అపరాలు, మిల్లెట్ పంటలు ఏమన్నా సాగు చేసుకోవడానికి అవసరమైన విత్తనాలు ఏమన్నా తెప్పిస్తున్నారా? ఏ విత్తనాలు తెప్పిస్తున్నారు? కొద్దిగా ఇండెంట్ ఇచ్చారండి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చారు. హెడ్ ఆఫీస్కు నివేదించేసి వాటిని కూడా ఏదైతే వర్షాలు లేట్ అవుతున్నాయో వాటికి సంబంధించిన అపరాలు కానీ లేకుంటే మిగతా ఏవైనా కానీ మనకు సీడ్ గురించి అయితే అన్ని రకాల చర్యలు తీసుకుంటాము. ఎటువంటి ఇబ్బంది అయితే కలగజేయము. మనకు కొర్ర ఇప్పుడు ఈ మధ్యనే ప్రాచుర్యం పొందుతుందండి. కొర్ర అందరూ కూడా 3156 అని చెప్పేసి అనే రకం ఉంది. అది కొద్దిగా బాగానే ఉంది. అందుకు కొర్ర అడుగుతున్నారు. ఇప్పుడు కొర్ర వచ్చేసి ఒక 50 క్వింటాలు మన దగ్గర ఉంది ఇప్పుడు. అలాగే రాగి వచ్చేసి ఒక 200 క్వింటాల్స్ తెప్పిస్తున్నామండి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సింహభాగం వేరుశెనగను సాగు చేస్తున్నారు. ఇప్పుడు దాకా ఎన్ని క్వింటాళ్ళు వేరుశెనగ ఇచ్చారు? ఏ రకాలు ఇచ్చారు? ఇప్పటి వరకు వచ్చేసి పాత రకమైన గ్రౌండ్ నట్ వేరుశెనగ వచ్చేసి K6 అనే రకం మాత్రమే ఎక్కువ ఇచ్చామండి. అది వచ్చేసి 175,000 క్వింటాల వరకు ఇచ్చాము. ఇంకా కొత్త రకం వచ్చేసి కొద్దిగా అంటే 16 TCGS 16 తిరుపతి రకం వచ్చేసి అది ఒక 2,000 క్వింటాలు మాత్రం ఇచ్చాము. ఈసారి ఖరీఫ్లో ఏ పంటల విత్తనాలకు రైతుల నుంచి బాగా డిమాండ్ ఉంది? ప్రస్తుతానికి వచ్చేసి వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి కంది బాగా అడుగుతున్నారండి. మేము 2,000 క్వింటాల వరకు పొజిషన్ చేశాము. ఆముదం వచ్చేసి గౌజ్ 4 అనే రకం ఎక్కువ అడుగుతున్నారు. ఆముదాలు వచ్చేసి మన యూనివర్సిటీలో ఉన్నాయండి. కంది వచ్చేసి మేము ఇస్తున్నాం. 2,000 క్వింటాలు పొజిషన్ చేసాము. కందికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, మేము సప్లై చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. రైతులకు ఈసారి కొంతమేర ఆధునిక వంగడాలను పరిచయం చేస్తూ అధిక దిగుబడులను ఇచ్చే వంగడాలను ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామని, రానున్న ఖరీఫ్లో మరికొన్ని కొత్త రకాలను రైతులకు పరిచయం చేస్తూ రైతులు లాభసాటిగా దిగుబడులు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని, అందుకు తగినట్లుగా జిల్లా యంత్రాంగము ఇచ్చిన సూచనల మేరకు నాణ్యమైన విత్తనాలను అందించే ప్రయత్నం చేస్తున్నామని AP సీడ్స్ జిల్లా మేనేజర్ సుబ్బయ్య చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం నుంచి. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.